అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ ఇన్ అమెరికా అనే ప్రోగ్రాంని ప్రారంభించిన నేపథ్యంలో దాని యొక్క ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా పడబోతుందనే అంశాలను చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనము ఈ మేక్ ఇన్ అమెరికా అనే ఇనిషియేటివ్ ప్రధానంగా అమెరికాలోని వారి యొక్క డొమెస్టిక్ తయారీ రంగాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి లక్ష్యంగానే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇది పాజిటివ్గా మరియు నెగిటివ్గా రెండు కోణాల్లో కూడా భారతదేశం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఆ ప్రభావం ఏంటి, ఆ పాసిబిలిటీస్ ఏముంది అనే అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా వాణిజ్యం మరియు ఎగుమతికి సంబంధించి మనకు అనేక సవాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే మన ఎక్స్పోర్ట్స్ అనేవి భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అమెరికా ఈ సుంకాలను పెంచినట్లయితే లేదా తమ రక్షణాత్మక చర్యలను అమలు చేసే భారతదేశానికి సంబంధించిన ఎగుమతులకు డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే మన ఈ వస్త్రాలు కావచ్చు, ఐటీ హార్డ్వేరు, ఫార్మాస్యూటికల్స్ మరియు ఆటోమొబైల్ సంబంధించి విడిభాగాల వంటి వాటికి మనకు డిమాండ్కి సంబంధించి సమస్యను అయితే మన పరిశ్రమ ఎదుర్కొంటుంది. అదేవిధంగా సప్లై చైన్ అడ్జస్ట్మెంట్స్. సో అమెరికా ఆధారిత కంపెనీలకు కాంపోనెంట్లను సరఫరా చేసే భారతీయ తయారీదారులు ఆ కంపెనీలు స్థానికంగా సోర్స్ చేయడానికి చూస్తున్నందుకు అంతరాయాలు ఎదురవ్వచ్చు. సో మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము వీడి భాగాలను, కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడే తయారు చేయాలి, అవసరమైతే మేము ప్రపంచంలో ఎక్కడ లేనంత సబ్సిడీ ఇస్తామంటున్నారు. కాబట్టి ఇక్కడ తయారు చేసి అక్కడ ఎగుమతి చేసే మన పరిశ్రమలకు సమస్యలు ఎదురు కావచ్చు. అదేవిధంగా గ్లోబల్ సప్లై చైన్ దాన్ని పునఃస్థాపించడానికి అవకాశాలు ఉన్నాయి. సో చైనా నుంచి మళ్లింపు, అంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చైనీస్ సరఫరాదారుల నుంచి అమెరికా యొక్క మార్పు భారతదేశానికి అంతరాన్ని పూరించడానికి అవకాశాన్ని అందిస్తుంది. సో ఈ చైనా నుంచి అమెరికాకు వెళ్ళే ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్స్పోర్ట్స్, సో దానిని మన భారతదేశము పూరించవచ్చు. సో భారతదేశంలో కూడా మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మన దగ్గర ఇప్పుడు పరిశ్రమల రంగం చాలా డెవలప్ అయింది కాబట్టి మనం అక్కడ మన కంపెనీలు అక్కడ అమెరికాలో కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని అమెరికాలోనే ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ మరియు టెక్స్టైల్ రంగాల్లో. అదేవిధంగా అంటే అమెరికా మరియు భారతీయ కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో పనిచేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు ఈ మన అంటే ఇది ఈ మేక్ ఇన్ అమెరికా అనేది మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కు ఇదొక బూస్ట్ అని చెప్పవచ్చు. సో మన ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం సో వచ్చిన ప్రారంభంలోనే ఈ మేక్ ఇన్ ఇండియాని తీసుకురావడం చాలా దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని చెప్పొచ్చు మనము. కాబట్టి ఇది మనకు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని బలోపేతం చేయడానికి ఇది భారతదేశాన్ని ప్రేరేపిస్తుంది. తయారీలో స్వావలంబనపై దృష్టి సారించడం మరియు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం కొరకు ఇది మేక్ ఇన్ ఇండియా అనేది ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది. సో అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడం, భారతదేశం ఖర్చు ప్రభావాన్ని కొనసాగించడానికి అమెరికా బయట ప్రత్యామ్నాయ తయారీ స్థావరం కోసం చూస్తున్న కంపెనీలను ఆకర్షించగలదు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మనకు మన భౌగోళిక రాజకీయ మరియు వ్యూహాత్మక సంబంధాలను చూస్తే మనము ప్రపంచ తయారీలో చైనా ఆధిపత్యాన్ని ప్రతిఘటించడానికి భారతదేశం మరియు అమెరికా వ్యూహాత్మకంగా కలిసి పనిచేయవచ్చు. ఇండో యుఎస్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వంటి ఒప్పందాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే డిఫెన్స్ సెక్టార్ యొక్క ప్రభావం కూడా చూద్దాం మనం. అమెరికా రక్షణ పరికరాలను భారత్ గణనీయంగా కొనుగోలు చేసే దేశంగా ఉన్నందున రక్షణ తయారీ మరియు సాంకేతిక భాగస్వామ్యంలో లోతైన సహకారం అనేది మనకు ఏర్పడవచ్చు. సో మనం అమెరికా నుంచి రక్షణ ప్రొడక్ట్స్ని, డిఫెన్స్ ప్రొడక్ట్స్ని అయితే మనము చాలా కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి ఈ రెండు అంశాల్లో భారతదేశం అమెరికా చాలా డీప్ రిలేషన్లో వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఉపాధి మరియు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది చూద్దాము. సో అమెరికా ఎగుమతులపై ఆధారపడిన భారతీయ రంగాలు రక్షణాత్మక చర్యల కారణంగా డిమాండ్ తగ్గితే ఉద్యోగాలను కూడా కోల్పోవచ్చు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యొక్క అవసరాలు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్లో మార్పు, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా శ్రామిక శక్తికి ఈ స్కిల్స్ని పెంచడానికి భారతదేశానికి ఇది ఒక అవకాశంగా మనం ఇది ఒక పాజిటివ్ మోడ్లో తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎన్విరాన్మెంట్కి సంబంధించి సస్టైనబిలిటీపై ఫోకస్ చేస్తుంది అమెరికా. సో మేక్ ఇన్ అమెరికా అంటే ఏంటంటే మనకు
సో పర్యావరణ స్థిరమైన ఉత్పత్తికి అమెరికా అనేది ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి కఠినమైన పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా తమ తయారీ పద్ధతులను మనము అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మనకు ఈ మేక్ ఇన్ అమెరికా యొక్క ఇనిషియేటివ్ అమెరికాకు ఎగుమతులపై ఆధారపడే భారతీయ పరిశ్రమలకు సవాళ్లను అందజేస్తున్నప్పటికీ ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశం తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలకు కూడా ఒక అవకాశం ఇస్తుంది. వ్యూహాత్మక విధాన చర్యలు, మెరుగైన దేశీయ ఉత్పాదక సామర్థ్యాలు మరియు కీలక రంగాలలో అమెరికాతో భాగస్వామ్యాలు మారుతున్న ఈ ప్రపంచ దృశ్యం నుండి నావిగేట్ చేయడానికి మరియు దానికి సంబంధించిన ప్రాబబిలిటీని కూడా పొందడానికి ఇవి భారతదేశానికి సహాయపడుతుంది. సో మేక్ ఇన్ అమెరికా అనేది మనకు మేక్ ఇన్ ఇండియా లాంటిదే. కాబట్టి మేక్ ఇన్ అమెరికా మూలంగా భారతదేశం కూడా మన తయారీ రంగాన్ని విస్తృతపరచుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు డొనాల్డ్ ట్రంప్ మేక్ ఇన్ ఇండియా నేపథ్యంలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.